శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సీతాదేవి అభ్యర్థన, రాముని ఆమోదము. అదే సమయాన శ్రీరామచంద్రుని వనవాస వార్తను విని సీతాదేవి వ్యాకులపాటుకు లోనయ్యను. ఆమె అత్తగారి కడకు వచ్చి ఆమెకు పాదాభివందనం ఆచరించి అనవతవదనయ్యి కూర్చుండెను. కౌసల్యాదేవి తన కోమల స్వరంతో ఆమెను ఆశీర్వదించెను. ఆమె సీతాదేవి యొక్క సౌకుమార్యం చూసి మిక్కిలి వ్యాకులపడెను. పతి ప్రేమలో పునీతైన సౌందర్యరాశి సీతాదేవి తల వంచుకుని ఆలోచించుచుండెను. ప్రాణనాథుడు వనవాస గమనమునకు సన్నద్ధుడగుచున్నాడు. వారితో కూడిన వెళ్ళుటకు నా ప్రాణ శరీరములలో ఏది పుణ్యం చేసుకున్నదో, నా శరీరము ప్రాణములు రెండూ కలిసి ఆయన వెంట పోవునా, లేక ప్రాణములు మాత్రమేనా? విధాత కృత్యములు అగ్రాహ్యములు. సీతాదేవి తన సుందర చరణ నఖముల చే నేలను రాచుచుండెను. ఆ సమయాన ఆమె నూపురములు మధురధ్వనులు చేయుచుండెను. అవి సీతాదేవి చరణాల నుండి మమ్ము దూరం చేయవలదని ప్రార్థించుచున్నట్లుండెను. సీతాదేవి సుందర నేత్రముల నుండి అశ్రువులు స్రవించుచుండెను. ఆమె స్థితికి చలించి కౌసల్యాదేవి పలికెను, నాయన, సీత మిక్కిలి సుకుమారి, అత్తమామలకును కుటుంబంలోని వాళ్ళ ఎల్లరకును ప్రీతిపాత్రురాలైనది. ఈమె తండ్రి రాజశ్రేష్ఠుడైన జనకుడు, మామగారు సూర్యవంశ భానుడు, భర్త సూర్యవంశమనే కుముదానికి చంద్రుడు, రూప సద్గుణ నిధి. ఈ సౌందర్య రాశి నా ముద్దుల కోడలు సౌశీల్యవతి, సద్గుణ సంపన్న. ఈమెను నా కంటి పాపను వలె చూచుకొనుచుంటుని. ఈమె నా బహిప్రాణము, అంతేకాదు నా సర్వస్వము ఈ జానకియే. నా కల్పలతను నా ప్రేమ అనే జరములతో పోషించుచున్నాను. ఈ లత పుష్పఫలములతో శోభించవలసిన తరుణాన విధాత ఈమెకు ప్రతికూలమైనాడు. దీని పరిణామం ఏమగనో తెలియదు కదా. సీత శుతిమెత్తని పరుపు, కోమలమైన ఆసనము, చల్లని ఒడి, తూగుటొయ్యాలపై తప్ప కఠినమైన నేలపై కాలు కూడా మోపి ఎరగదు. సంజీవుని మొక్కన వలె సురక్షితంగా ఈమెను కాపాడుకొనుచున్నాను. దీపపు బత్తిని సరిచేయమని కూడా ఎప్పుడూ చెప్పలేదు. అటు సుకుమారి అయిన సీత నీ వెంట వనములకు రాగోరుచున్నది. రఘునాథ, నీ ఆజ్ఞక ఎదురుచూచుచున్నది. చంద్రుని శీతల కిరణామృతమును ఆస్వాదించే చెక్కోరము ప్రచండ సూర్యకిరణములతో అక్కడికి ఎట్లు తట్టుకొనగలదు? వనములలో ఏనుగులు, సింహములు, రాక్షసులు మొదలకు దుష్ట ప్రాణులు సంచరించుచుండును. కుమార, కోమలమైన సంజీవని మూలిక విషవృక్షముల మధ్య ఎగడగలదా? బ్రహ్మదేవుడు అడవిలో నివసించుటకు కోల కిరాత జాతి స్త్రీలను సృష్టించినాడు. వారు ఈ సుఖభోగములకు నోచుకోరు. సహజంగా కఠిన స్వభావం గల కీటకములు రాళ్లల్లో ఉండును. వాటికి అవి క్లేశకరములు కావు. తాపస పత్నులు సాంసారిక సుఖములను వేడి తపములను అనుచుచు అడవులలోనే తమ జీవితాలను వెళ్ళబుచ్చుచుందరు. కానీ కుమార, చిత్రపటం నందలి కోతిని చూచి భయపడు సీత వనంలో ఎట్లుండగలదు? మానస సరోవరం నందలి సుందర కమలముల మధ్య విహరించు రాజహంస మరల గుంటలో ఉండగలదా? ఆలోచింపము. నీ ఆజ్ఞగా నేను జానకిని ఉపదేశించగలను. ఆమె గృహమునే ఉండినచో నాకు తోడుగా ఉండను. ప్రేమాదరములతో కౌసల్య పలికిన అమృత వచనాలు శ్రీరాముడు వినను. శ్రీరాముడు మృదువుగా ప్రియవచనాలతో తల్లిని అనునయించను. అనంతరం వనవాస క్లేశములను, వాటి గుణదోషముల గురించి జానకికి వివరింపసాగను. తల్లి సమక్షాన సీతాదేవితో మాట్లాడుటకు రాముడు సంకోచపడను. కానీ ఆపద్ధర్మమును అనుసరించి ఆమెతో ఇట్లు పలికెను, ఓ రాజకుమారి, నా సూచన శ్రద్ధగా ఆలకించము. మనసులో వేరొక విధంగా ఆలోచించవలదు. నీవు మన ఇద్దరి మేలును కోరుకొనుచున్నచో నా మాటను పాటించి ఇంటిలోనే ఉండము. ఆ విధంగా నా ఆజ్ఞను పాలించిన దానవు కాగలవు. తల్లిగారకు సేవలు చేయగలవు. ఇంటిలో ఉండుటచే అన్ని విధములుగా మేలే జరుగును. సాధారణంగా అత్తమామలకు సేవలు చేయుట కంటే స్త్రీకి మరి ఒక ధర్మమే లేదు. మా తల్లిగారు నా మీది ప్రేమ పారవస్యం చే వ్యాకుల పడినప్పుడు నీవు మృదు మధురంగా పౌరాణిక గాథలు వినిపించచో ఆమెను ఓదార్చగలవు. మా తల్లిగారి సేవల కొరకే నిన్నిచ్చట ఉండమని కోరుచున్నాను. ఇది ముమ్మాటికి నిజము. నా ఆజ్ఞ పాలించుచో నీవు ఇంటిలోనే ఉన్నచో గురువులు వేదమును బోధించడు సమస్త ధర్మములు నీకు అవలీలగా అబ్బును. పట్టుదల వహించినచో గాలవమ్ముని నహుషుడు పడిన కష్టములను నీవు ఎరుగుదువు. ఓ సుకుమారి, బుద్ధిమంతురాలా వినుము. మా తండ్రి గారి ఆజ్ఞను పాలించి నేను శీఘ్రంగా తిరిగి రాగలను. ఈ వనవాస కాలం ఇట్లే గడిచిపోవును. నా మాట వినుము. ఒకవేళ నా మీది ప్రేమతో హఠం చేసినచో చివరకు దుఃఖములు అనుభవించవలసి వచ్చును. వనవాసం మిక్కిలి కష్టభూయిష్టం, భయానకం. అచటి ఎండ, చలి, వర్షం, గాలి అన్నీ దుర్భరంలే. మార్గము గడ్డి, ముండ్లు, రాళ్లతో నిండి ఉండును. వాటిపై పాదరక్షలు లేకుండా నడవాలి.
కమలాల వంటి నీ చరణాలు మిక్కిలి కోమలములు. త్రోవలలో దుర్గములైన పర్వతంలో గుహలో బిలములు ఉండును. మిక్కిలి లోతై దాటుటకు వీలులేని నదీనదములు వాగులు వంకలు ఎదురగును. అవి చూచుటకే భయంకరములు. వనములలో ఎలుగుబంట్లు తోడేళ్ళు ఏనుగులు పులులు సింహములు చేయు భీతికొలుపు ధ్వనులకు ఎట్టివారి ధైర్యమైనను చెదిరిపోవును. అక్కడ నేలపై పరుండవలను, వల్కలములు ధరించవలను. దొరికిన మేరకు కందమూల ఫలములే ఆహారము. ఋతుధర్మాలు అనుసరించి లభించే ఫలాలనే భుజించవలను. ఒక్కొక్కప్పుడు అవయూ లభించవు. అక్కడ నరమాంసభక్షకులైన రాక్షసులు సంచరిస్తారు. వారు అనేక విధములకు కామరూపాలు ధరిస్తారు. కొండలలో ఉండే నీరు ఆరోగ్యానికి భంగకరం. అడవులలో ఎదురగు కష్టములు వర్ణింపనలవి కానివి. భయంకరమైన సర్పంలో పక్షులు తిరుగుచుండును. స్త్రీ పురుషులను ఎత్తుకొని పోవు రాక్షసులు గుంపులు గుంపులుగా తిరుగాడుచుందురు. ఆ కారడవులను తలుచుకున్నచో ఎంతటి ధైర్యం గలవారైనను భయపడదురు. ఓ మృగనైనా నీవు సహజంగా భయస్థురాలవు. హంసగమన నీవు వనవాసమునకు తగవు. నీవు వనవాసం చేసినచో జనులు నన్ను నిందింతురు. మానస సరోవరమున అమృత జనములచే మనుగడ సాగించు హంస సముద్రపు ఉప్పు నీటితో ఎట్లు జీవించగలదు? లేత చిగురు మామిడి తోపులలో విహరించు కోయిలలు కర్రీల పొదలలో సంతోషం పొందున చంద్రముఖి, ఈ విషయాలన్నింటినీ బాగుగా ఆలోచించము. ఇంటి యొద్దనే ఉంట యుక్తము. వనములలో చాలా కష్టములుండును. గురువులు ప్రభువులు సుహృదులు స్వాభావికంగా మేలు కోరువారు. వారి ఉపదేశాలు శిరసావహింపని వారికి తప్పక హాని కలుగును. తర్వాత పశ్చాత్తాపపడవలసి వచ్చును. తనకి ప్రియతముడైన శ్రీరాముని మృదు మధుర వచనాలు విని సీతాదేవి యొక్క మనోహర నేత్రమును సజలములాయను. ఆయన చల్లని ఉపదేశం చక్రవాక పక్షులను శరదృతువునందలి వెన్నెల రాత్రి వలె ఆమెను బాధించను. సంతప్త హృదయంతో ఆమె నిరుత్తరయ్యను. నాపై ఎనలేని పవిత్ర ప్రేమగల నా భర్త నన్ను ఇచ్చటనే వదిలిపోవటకు ఇష్టపడుచున్నాడు అని ఆమె భావించను. అశ్రుధారులు బలవంతంగా ఆపుకొని ధైర్యం కూడగట్టుకుని భూమిసుత అత్తగారి పాదములు గట్టిగా పట్టుకొని వగచను. అత్తగారు నన్ను క్షమింపుడు. నాకు పరమహితకరమైన ఉపదేశం నా ప్రాణపతి ఇచ్చినారు. కానీ పతి వియోగం కంటే నువ్వు ప్రపంచంలో స్త్రీకి మరి ఒక దుఃఖం లేదని నా మనసుకు తోచుచున్నది. ఓ ప్రాణనాథ కరుణానిధి సుందర సుఖప్రద సజ్జన శిరోమణి రఘువంశ కుమద చంద్రుడా, మీరు లేని స్వర్గం కూడా నాకు నరకప్రాయమే. తల్లిదండ్రులు సోదరులు బంధువులు సుహృదులు అత్తమామలు గురువు కుటుంబ సభ్యులు సేవకులు కడకు కుమారులు కూడా ఇంతటి సజ్జనులు సుశీలురు అయినను భర్త లేనిచో సూర్యుని కంటేనూ ఎక్కువగా తప్పింపచేయువారే. శరీరము ధనము గృహము భూమి నగరము రాజ్యము ఇవన్నీ భర్తకు దూరమైనప్పుడు స్త్రీకి శోక కారణంలే. భోగము రోగతుల్యమే అగును. ఆభరణములు భారమగును. సంసారం యమయాతన వంటిదగును. ఓ ప్రాణేశ్వర, మీరు లేకుండా ఇవి ఏవియూ ఈ ప్రపంచమున నాకు సుఖం నియ్యజాలవు. జీవుడు లేని శరీరం వలె నీరు లేని నదిలా నాథ, భర్త లేని భార్య జీవితం కూడా శోభిల్లదు. మీతో కూడియుండి శరత్పూర్ణిమ వంటి చంద్రుని బోలు మీ ముఖమును చూచుచుండటం వలన నాకు సమస్త సుఖంలో లభించును. నాథ, మీతో కూడి ఉండటం వలన పశుపక్షాదులే కుటుంబ సభ్యులు, వనమే మహానగరం, వలకలంలే నిర్మల వస్త్రములు, పర్ణశాలయే స్వర్గధామ మగనం. ఉదార హృదయాలు గల వనదేవతలే నన్ను అత్తమామల వలె సంరక్షించెదరు. నా ప్రభువు పక్కన ఉన్నచో కుసకిసలయములే మన్మథ తల్పములు, కందమూల ఫలములే అమృతప్రాయ భోజన పదార్థములు. వనపర్వతములన్నయో అయోధ్య రాజభవనములతో సమానం. ప్రతిక్షణం పతిదేవుని చరణ కమలములను చూచుచూ పగటివేళ చక్రవాకం వలె ఆనందించెదను. నాథ, వనములలో మిక్కిలి దుఃఖము భయము విషాదము సంతాపములను అనుభవించవలసి వచ్చునని మీరు తెలిపి ఉంటిరి. కానీ దయానిధి, ఇవి అన్నయ్యను కలిసి కూడా భర్తృ విరహ దుఃఖంతో లేసమాత్రమైనను సమానం కావు. ఓ సజ్జన శిరోమణి, ఈ విషయాలన్నింటినీ బాగుగా పరిశీలించి నన్ను మీతో పాటు తీసుకొని పొండు. ఇక్కడ వదిలివేయకుడు. స్వామి, ఇంతకంటే ఎక్కువగా ఏమని ప్రార్థింపను? మీరు కరుణామయులు, సర్వప్రాణుల హృదయాలలో నివసించువారు. ఓ దీనబంధు సుందర సుఖప్రదాత స్నేహ సౌశీల్య నిధాన, మీ వనవాస కాలం వరకు నన్ను ఇక్కడనే ఉంచి వెళ్ళినచో మీరు లేకుండా నేను ఒక్క క్షణం కూడా బతికి ఉండజాలను. ఇది ముమ్మాటికి నిజము. ప్రతి క్షణం మీ పాదపద్మ సందర్శన భావంతో ప్రభావాన వనాలలో నాకు మార్గాయాసం ఏమాత్రం కలగదు. ప్రాణేశ్వర, నేను పెక్కు విధంలో మీకు సేవలను ఉనరుస్తూ మీకు మార్గాయాసం లేకుండా మీ బడలికలు తీర్చెదను. శీతల వృక్ష ఛాయల యందు కూర్చుండి మీ చరణాలు కడిగెదను. ప్రసన్న చిత్తంతో వీచెదను.
స్వేదబిందువులతో శోభించు మీ శ్యామసుందర శరీరం చూచుచున్నప్పుడు దుఃఖములు నన్నెట్లు స్పృశించను. సమతలమైన నేలపై గడ్డితో ఆకులతో శయ్యను ఏర్పరిచి ఈ దాసి రాత్రి అంతయో మీ పాదసేవ చేయను. మీ కోమలమూర్తిని అనుక్షణం చూచుచున్నప్పుడు వేడిగాలులు నన్ను తాకనే తాకవు. నా స్వామి చెంతనుండగా నా వైపు కన్నెత్తి చూడగలవారెవ్వరు? ఆడుసింహం వైపు కుందేళ్ళు నక్కలు చూడగలవా? నన్ను సుకుమారునిగా తెలిపి ఇంటిలో నన్ను వదిలి మీరు మాత్రమే వనాలకు వెళ్ళుచున్నారు. నన్ను విషయభోగాలను అనుభవించమనుచో మీరు వనాల్లో తపస్సు చేయుటకై వెళ్ళుచున్నట్టు తెలుపుచున్నారు. ఇట్టి కఠోర వచనాలు వినియు నా గుండె పగలలేదంటే ఈ తుచ్చ ప్రాణములు మీ వియోగ క్లేశములకు కూడా తట్టుకొనగలవు. ఈ విధంగా పలికి సీతాదేవి అత్యంతము వ్యాకుల చిత్త అయ్యను. ఆమెకు వియోగమను మాటయే సహింపరానిదయ్యను. ఆమె స్థితిని చూసిన రఘునాథుడు ఆమెను ఇంటిలోనే ఉంచినచో ఆమె మరణం తథ్యమని విశ్వసించను. కావున దయాళువు సూర్యవంశ ప్రభువు అయిన శ్రీరాముడు ఇట్లు పలికెను. ప్రియా, చింతించకము, నాతో పాటు విచ్చేయము. దుఃఖింపనవసరం లేదు. త్వరగా వనగమనానికి సిద్ధం కమ్ము. ఇట్టి ప్రియవచనాలతో శ్రీరామచంద్రుడు తన సీతను ఓదార్చను. మరలా తల్లికి పాదాభివందనం చేసి ఆమె ఆశీర్వాదం పొందెను. అప్పుడు తల్లి వచించెను. కుమార, వెంటనే వెళ్ళి నీ ప్రజల దుఃఖములు దూరం చేయము. కఠినాత్మురాలైన ఈ తల్లిని మరవకము. విధాత, నా అదృష్టం తిరిగి వచ్చిన చూడముచ్చటైన ఈ జంటను నేను మరలా చూడగలనా? నాయన, చంద్రబింబమును బోలు నీ మనోహర ముఖమును మరలా చూచి శుభలక్షణములు నీ తల్లికి ఎప్పుడు లభించినో కదా. వత్స, ముద్దుల తనయ, రఘుపతి, రఘువర అని పదే పదే పిలుచు నిన్ను నా హృదయానికి హత్తుకుని నీ వదనాన్ని మరలా ఎప్పుడు చూడగలను? ప్రేమ విహులయ్యే నోట మాట కూడా పలకలేని తన తల్లిని చూసి శ్రీరాముడు ఆమెను పెక్కు రీతిలో ఓదార్చను. ఆ దృశ్యం కానీ ఆ ప్రేమను కానీ వర్ణించుట అసాధ్యం. అప్పుడు జానకి అత్తగారి పాదములకు ప్రణమిల్లి పలికెను. అమ్మా, నేను మిక్కిలి దురదృష్టవంతురాలిని. మీకు సేవ చేయవలసిన సమయాన విధాత నాకు వనవాసం విధించను. నా మనోరథం సఫలం కాలేదు. మీరు మీ దుఃఖం వీడుడు, కానీ నాపై గల ప్రేమ వాత్సల్యాలు మరవవలదు. కర్మగతి కఠినమైనది. నా దోషమేమీయో లేదు. సీతాదేవి వచనాలకు కౌసల్య మిక్కలి పరితపించను. అప్పటి ఆమె స్థితిని తులసీదాసు వర్ణింపజాలడు. ఆమె మాటి మాటికి నీ సీతను అక్కున చేర్చుకొనుచు ధైర్యం వహించి ఇట్లు పలికెను. గంగా యమునా నదులలో జలధారలున్నంత వరకు నీ సౌభాగ్యం చెక్కు చెదరక నిలుచును అని ఆశీర్వదించను. సీతాదేవికి కౌసల్య పెక్కు ఆశీర్వచనాలు ఉపదేశములు ఇచ్చను. సీతాదేవి పదే పదే ఆమెకు పాదాభివందనమునర్చి ఆమె ఆజ్ఞ గైకొని వెళ్ళెను. ఓం శాంతి శాంతి శాంతి.